మేడం మీరేమంటారు? మేడం ఈ కేసు స్టార్ట్ చేయడానికి ముందు నా వర్షను హిట్ టీవీ మా ప్రోగ్రాం చూస్తున్న అందరికీ కూడా తను లావణ్య గారు మాట్లాడిన ఒక మాట, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదమ్మా, పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదమ్మా, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటే, లేదు మేడం మీ స్టేజ్ మీద నాకు న్యాయం జరిగిద్దని నేను ఇంత షార్ట్ టైంలో ఇక్కడికి గబగబా వచ్చాను అని. నిజంగా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఎందుకంటే మా మీద పూర్తి నమ్మకంతో వాళ్ళు వ్యూయర్స్ అందరూ కూడా చూస్తున్నారని. ఇక్కడ ఉన్న వాళ్ళం మామూలు వ్యక్తులం కాదు, చాలా ఇయర్స్ నుంచి ఇట్లాంటి డిస్ప్యూట్స్ మీద పూర్తి నాలెడ్జ్ తోటే మాట్లాడుతూ ఉంటాం. మా దగ్గరికి వచ్చేసారు కదా అని వాళ్ళకి ఫేవర్గాను చెప్పం, ఉన్నది ఉన్నట్లు నిజం మాట్లాడడం, అలాగే వాళ్ళకి మా వంతు ప్రయత్నంగా మేము ఏం చేయగలం అనేది చేయడానికి 100% మా ప్రోగ్రామ్ తరపు నుంచి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటామండి. అలాగే ఇప్పుడు లావణ్య గారు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఇందులో ప్లస్లు మైనస్లు మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇవిడికి ఫేవర్గా చేసేయడము, లేదా ఇంత దూరం వచ్చిన అమ్మాయిని నువ్వు పో అని అనటము ఇక్కడ జరగదు. సో ఇది మా వ్యూవర్స్ అందరూ ఆలోచిస్తారని నా ఉద్దేశం. లావణ్య గారు, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడి దాకా రావడం నిజంగా మీరు మాకు ఇచ్చిన రెస్పెక్ట్ అండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నది. నెక్స్ట్ మీరు వచ్చే ముందు ఇంకొకసారి ఆలోచించుకొని ఉండాల్సింది. ఇక్కడి దాకా వెళ్తున్నాను అంటే అక్కడ ఉండేది ఎక్స్పర్ట్స్, వాళ్ళు తోలు తీసే విధానంలో కొంత తీస్తారు. ఇది నాకు లీగాలిటీగా వెళ్ళినప్పుడు కానీ, అలాగే రేపొద్దుటి హెల్ప్ ప్రొసీడింగ్స్లో హెల్ప్ చేస్తే ఓకే, ఒకవేళ చేయకపోతే ఏంటి అనేది కూడా మీరు ఆలోచించుకొని ఉంటే బాగుండేది. మీ కేసు గురించి ఫస్ట్ మాట్లాడతాను మేడం, తర్వాత మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మేమేం చేయగలం అనేది చెప్పండి. కేసు గురించి మాట్లాడితే శ్రీవాణి గారు, 70% అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి. తనకి తెలియలా ఎలా మాట్లాడాలి, ఎలా అంటే ఇంకొంచెం సీనియారిటీ, ఇంకొంచెం ఎక్స్పర్ట్స్ ఎవరైనా అడ్వకేట్స్ ఉండి ఇలా కాదు మాట్లాడే విధానం అని చెప్పి ఉంటే తనకి చాలా సపోర్ట్ దొరికేది. తను మాట్లాడుతున్నవి తనకే తెలియలా ఒక కుక్డప్ స్టోరీని క్రియేట్ చేసుకొని మనకి చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇందులో రిమైనింగ్ 30-40% ఏంటి నిజాలు అనేది కూడా చెప్తాయి. ఎందుకంటే ఒకళ్ళు ఒక కేసు తీసుకొని వచ్చినప్పుడు అందులో నిజాలు మాట్లాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కేసు తన కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆటోమేటిక్గా వాటికి ప్రాపర్ వేలో ప్రొసీడింగ్స్ నడిపించాలి. నిజం ఏది ఉందో దాన్నే హైలైట్ చేసుకోవాలి. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఫెయిర్ ఫైటింగ్ చేయరు. నిజాన్ని చెప్పడం పక్కన పెట్టి నిజం కోసం స్టోరీలు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్టోరీల వల్ల అసలు నిజం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే 70% డామినేట్ అయిపోతుంది. రియల్గా అమ్మాయికి జరిగిన అన్యాయం అట్లా వెళ్ళిపోయి ఈ పాయింట్స్ ఆఫ్ స్టోరీస్ మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఏంటి తల్లిదండ్రులు లేను అన్నంత మాత్రాన ఆవిడేమి అలా రోడ్డు మీద పడిపోయేంత క్యారెక్టర్ కాదు. మేనత్త బాగా చూసుకున్నారు, అన్నలు డాక్టర్ రేంజ్లో సంబంధాలు చూస్తున్నారు. అలాంటి సంబంధాలు కాదు అనుకుని పెళ్లి చూపులకు కూర్చున్నావమ్మా అని నేను అందుకని అడిగా. కూర్చుంది, అలాంటి సంబంధం ఎందుకు వద్దన్నావు అంటే కెరియర్ కోసం వద్దన్నాను. కెరియర్ అన్న డెవలప్ చేసుకుని ఏడిసావా, అది లేదు. 1 monthలో ఎవరో ఒక అంకుల్ ఏజ్లో, చాలా చిన్నగా ఉంది, అందంగా ఉంది అమ్మాయి, అంకుల్ ఏజ్లో ఉన్న ఒకడు వస్తే నేను ఎస్టిమేట్ చేయలేనండి అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సొసైటీకి వచ్చింది, ఇండివిజువల్గా బతకడానికి చూస్తుంది, ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయి మనుషుల్ని ఎస్టిమేట్ చేయలేదంటే నమ్మలేం. ఆ వ్యక్తి యొక్క ఏజ్ని బేసిక్గా ఎవరమన్నా ఎస్టిమేట్ చేయొచ్చు. ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. ఒకవేళ తను యాక్సెప్ట్ చేస్తే ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తారు మనోళ్ళు. సో అక్కడ అంత ఏజ్ ఉన్న వ్యక్తి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుంటే తిను ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో అంతవరకు. అంటే ఎవ్వరూ దొరకపోవడం వల్ల అంకుల్కి పడిపోయిందా, లేదా అతను ట్రాప్ చేశాడు? అతనే ట్రాప్ చేశాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అతని క్యారెక్టర్ కరెక్ట్గా లేదనే మాట్లాడదాం. తను మాట్లాడాల్సిన విధానం అతను ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసినప్పుడు కనీసం మేనత్తకి చెప్పుకునే అంత స్వతంత్రం ఉంది. అన్నలు మేబీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు పట్టించుకోరు, లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎంక్వైరీ బేసిక్. ఈడెవడు నిన్న కాక మొన్న పరిచయం అయిన 1 month వాడికి మా ఇంట్లో ఒప్పించుకుంటే చేసుకుంటాను అని ఒక ఆఫర్ ఇచ్చి ఇంటికి అంత రెస్పెక్ట్ ఇచ్చిన అమ్మాయి ఖచ్చితంగా ఆ అన్నలకో అత్తకో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్కో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదంట అంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే భాగోతం బయటపడిపోయేది. సో తను ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళని చీట్ చేసింది ఒక రకంగా. అంటే తనకు తెలియని తనం కాదు, తెలిస్తే ఇతను క్యారెక్టర్ బయటపడిపోతే నాకు ఇతనితో ఫర్దర్ కమ్యూనికేషన్ ఉండదు. ఇతను నచ్చాడు, ఆ రిలేషన్ ఏంటా పక్కన పెడితే తనంటే ఈవిడికి ఇష్టం. అతను గురించి నిజాలు కనుక్కోవడానికి ఈవిడ రియల్గా రెడీ అవ్వలేదు. ప్రతి దానికి ఫిక్స్ అయిపోయింది. ఫిజికల్ నీడ్స్ మనకి ఇప్పుడు చెప్తుంది కానీ ఆటోమేటిక్గా స్టార్ట్ నుంచే ఫిజికల్ నీడ్స్ అయితే అక్కడ కంటిన్యూ అవుతూనే వచ్చినాయి. ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ. ఇక్కడ తాళి కట్టే స్టోరీ, ఆర్య సమాజంలో పెళ్లిళ్ళు చేసుకుంటేనే రీసెంట్గా సుప్రీంకోర్టు తీసి అవతలేసింది ఆ సర్టిఫికెట్లు పనికిరావని.
ఫోటోల ముందు తాళి కట్టుకున్నామండి, గుడిలో పంతుల ముందు తాళి కట్టుకున్నామండి, చర్చి బయట మేమే దండలు మార్చుకున్నామండి. నో, ఈ మ్యారేజెస్ ఏవి వ్యాలిడ్ కాదు. సాంప్రదాయం ప్రకారం లీగల్ సాంప్రదాయంలో ఉన్న కండిషన్స్ అన్ని కంప్లీట్ అయితేనే అటువంటి కేసుల్ని మ్యారిటల్ రిలేషన్స్ కింద తీసుకోవడానికి సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది. రీసెంట్ జడ్జిమెంట్ అండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికాళ్ళు లవర్స్ మేము ఇంట్లో పెళ్లి చేసుకున్నాం, దండ కట్టింది, కళ్ళు మూసుకుంటే సర్ప్రైజ్ చేశాడు, ఇవేమీ వ్యాలిడ్ అవ్వవు. దీనివల్ల మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. వీడిని నమ్ముకుని మీరు నాశనం అయితే నాశనం అవ్వండి, కానీ అది అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా, నేను ఆ అమ్మాయికి తాళి కట్టానంటే ఆవిడే నా భార్య అన్నా కూడా లీగల్గా వ్యాలిడ్ అవ్వదు. సో పిల్లల్ని కనేస్తారు చూసారా, దరిద్రం అక్కడ స్టార్ట్ అవుతుంది. మీ కర్మకి మీరు పోయినా పర్వాలేదు, కానీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. 1కి 100 సార్లు ఆలోచించండి. ఇవన్నీ ఒళ్ళు కొవ్వెక్కి అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేసుకోవడం కింద లెక్క. ఎక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇండివిజువల్ పర్సన్, ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. 1 ఇయర్ ఏం పీకుతున్నావమ్మా అంటే, మేడం నేను ఆల్రెడీ చదువుకుంటున్నానంటే వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. అలా ఉండరండి, ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు. ఈవిడ ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ వాళ్ళకి ఇవ్వలేదు. తను ఆల్రెడీ 9th మంత్. ఎవరండి అంత పిల్ల సింగిల్గా ఉండి ఒక ఫ్రెండ్ లేరు, ఒక ఎవ్వరు లేకుండా డెలివరీకి వెళ్ళిపోతుందా? ఎంత ధైర్యం? సో మేబీ వీళ్ళ వెనకాల ఈవిడ ఆల్రెడీ అన్నీ చేసేసినాక చెప్పుంటే నీ జావు నువ్వు జావు అని వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తూ ఉండాలా, లేదా వాళ్ళకి అసలు తెలియకుండా ఈవిడ మేనేజ్ చేస్తుందంటే ఈవిడ ఈ పనులన్నీ కావాలని చేసుకుని వెళ్తున్న ప్రొసీడింగ్స్. సో ఇట్లాంటి వాటిలో ఆవిడకి తెలుసు లీగాలిటీ చాలా వీక్గా ఉంటుంది అని. 2-3 సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటే, ఫస్ట్ ఒకసారి వెళ్ళానండి అంటది, అప్పుడు మా కొలీగ్ లాగా పరిచయం చేశారంటే, ఒక్కసారి వెళ్ళానని ఫస్ట్ అన్నారు. తర్వాత వచ్చేసరికి పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళానండి, కోడలని పరిచయం చేశాడండి, మా అత్తగారు చెప్పలే. అంటే ఇవన్నీ అబద్ధాలు, ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడం కోసం చెప్పిన విషయాలు. అతను స్టార్టింగే చెప్పి ఉండొచ్చు. 90% అవి రెలవెంట్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం అజ్యూమ్ చేయొచ్చు కొన్ని. నాకు పెళ్ళి అయ్యింది, నా పరిస్థితి ఇది, అయినా కానీ వీళ్ళిద్దరూ ఒక రిలేషన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇష్టపడి ప్రొసీడ్ అయ్యారు. సడన్గా అమ్మగారికి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి వాటిని కంటిన్యూ చేసుకోవడం, పిల్లను పర్టికులర్గా కావాలని కనింది. ఎందుకంటే 3rd మంత్లోనే ఇందాక ఏం చెప్పింది, ఫస్ట్ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి నాకు ఫొటోస్ పంపించండి. రియలైజ్ అవ్వాలా. ఒక మంచి మాట ఏం చెప్తుంది, నేను ఇట్లా ఒక ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుని ఇంకో అబ్బాయిని ఎందుకు చేసుకోవాలండి అని. నిజంగా ఒక పిల్లకి తండ్రి లేకుండానో అక్రమ సంబంధం ద్వారా తండ్రిని క్రియేట్ చేశానో చెప్పడం కంటే ఈ దరిద్రం వదిలించుకొని వేరే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. ఈ అమ్మాయి లీగల్గా ఫిజికల్గా కలవకుండా లవ్ చేసుకుంది, తన పర్సనల్ విషయం, తన ఫిజికల్ నీడ్స్ తన ఇష్టం. పిల్లని కనేసే సీన్ వచ్చేసరికి ఈ డైలాగులు పనికిరావు. ఎందుకంటే జీవిత కాలంలో అమ్మాయికి తండ్రి అనేవాడు ఉండడు. ఈవిడ స్వార్థంతో చేసిన పని. ప్రజెంట్ ఇది ఒక ట్రెండ్ నడుస్తుందండి. ఒకప్పుడు పిల్లలు ఉంటే కేసులు వేస్తే ఫ్యామిలీ మ్యాటర్స్ నిలబడేవి కాదు. తర్వాత ప్రొసీడింగ్స్ ఏమైనాయి అంటే, పిల్లల్ని కంటే ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్ అవుదాం భార్యాభర్తలు అని ఒక కమ్యూనికేషన్ జరిగేది. ప్రజెంట్ ఏమైందంటే పిల్లల్ని కని పర్టికులర్గా విడిపోతున్నారు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడం ఇష్టం లేదు వీళ్ళకంటూ. ఒక జనరేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడికి ఏమో అవసరం లేదు, ఈవిడికి పిల్ల ఉంది, కుటుంబం ఉంది, హ్యాపీగా తను బతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తనకి ఏం కావాలి? 10 డేస్లో మీడియాను పిలిచేసుకొని న్యూసెన్స్ చేయాలి అంటే అది 10 డేస్లో ఆయన రానందుకు జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఆల్రెడీ వాళ్ళని అన్పాపులర్ చేయడానికి ఫిక్స్ అయ్యింది. ఇలాంటి బోడిగాడు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అని ఒక మంచి డెసిషన్కి ఒక క్లారిటీకి వచ్చింది. ఎందుకంటే అప్పటికి ఒక 1.5 year నుంచి చూస్తుంది, అతను ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఫైనాన్షియల్గా సపోర్టు చేయటం లేదు. వేస్ట్ ఫెలో కింద లెక్క. నమ్మింది, ఇష్టపడింది, తిన ప్రేమ ఏమన్నా తెలుసుకొని అక్కడ వదిలేసి వస్తాడేమో అనుకుంటే అక్కడ 4 పిల్లలు, ఓ 2వ భార్య. ఎందుకు వదులుతాడు? తోలు తీసి ఆరేస్తుంది. 2009లో పెళ్ళయిందంట ఆవిడకి. అంటే 15 years మ్యారిటల్ రిలేషన్ ఉన్న ఆవిడ వదిలేసి రావడం అనేది జరిగే పని కాదు. సో ఇట్లాంటి కేసులు ఉన్న టైంలో లావణ్య గారు, మీకు లీగల్ ప్రొసీడింగ్స్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళావా అమ్మా అంటే కేసు తీసుకోలేదండి అన్నారు. సరే, ఆ జ్యూరిస్డిక్షన్ తీసుకోలేదు కదా, మరి ఎర్రగడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అంటే ఎర్రగడ్డ పోలీస్ స్టేషన్లో 2 times వెళ్ళానండి, కౌన్సిలింగ్ ఇచ్చి కలిపారు. నీకు కలిసే ఉద్దేశం ఉంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్తావు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేసేవాళ్ళు. సో నీకు కలిసే ఉద్దేశం లేదు, ఏదన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటర్ అనుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. మీకు భర్తని కలవటం ఇంపార్టెంట్ అయితే మీరు ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి. వాళ్ళు కేసు తీసుకోనంటే ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి అమ్మా, మీ తరపున ఆ పోలీస్ స్టేషన్ కేసు నేను చేసి పెడతాను. ఎందుకంటే మేము ఇక్కడ పిలిస్తే అతను రాడు, అతని వర్షన్ విన్న తర్వాత నిజానిజాలు బయటపడితే అది మనకు ఎక్కువ లాస్ట్ ప్రొసీడింగ్స్ కింద లెక్క. లేదండి నాకు ఏదో ఒక సెటిల్మెంట్ చేయండి అని అంటే కనుక ఆ ప్రాసెస్లో కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ ఆయన వచ్చి నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటారు. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మీరు అన్న ఆ మాట చాలా మంది వ్యూయర్స్కి ఒక రిప్రజెంటేషన్, మాకు ఈ షోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అని. సో మీ వరకు మీకున్న న్యాయం ఏంటో నేను చెప్తాను.
ఇదంతా మీ క్యారెక్టర్, మీకు లీగాలిటీ లేదు అనే దానికి ఇంతవరకు. కానీ పిల్లకి లీగాలిటీ ఉంది. పిల్ల లీగాలిటీని డ్యామేజ్ చేసే రైట్స్ ఎవరికీ లేవు. లా అండ్ ఆర్డర్ 100% ప్రొటెక్ట్ చేస్తుంది. మీ కేసు నేను డీల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు అంటే పాప కోసం. నువ్వు నీ పాపను నువ్వు పోతావు, ఆయన పాపను ఆయన పోతాడు. పిల్లని ఎందుకు అన్యాయం చేయాలి? సో మీకున్న రైట్స్ ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసే రైట్స్ మీకున్నాయమ్మా. ఆయన నీకు ముందు చెప్పాడా, వెనక చెప్పాడా, తర్వాత చెప్పాడా, నీ వర్షను నీకు అతనికి పెళ్ళైన సంగతి తెలియదు. ఇది కరెక్ట్ వర్డ్. ఓకేనా? అక్కడికి వెళ్ళండి, కంప్లైంట్ ఫైల్ చేయండి. తర్వాత తెలిసింది డెలివరీ అయిన తర్వాత అతనికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయింది, నువ్వు థర్డ్ వైఫ్ అని. సెకండ్ వైఫ్ ఉండగా నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. బైగామీ కేసు చాలా సీరియస్ కేసు. పోలీసులు అడిగేది ఏంటంటే మరి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటమ్మా అని. మ్యారేజ్ ఫొటోస్ చింపేశాడు, నీ దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ చాలా చూపించారు. పిల్ల ఫంక్షన్, పిల్లల్ని పెట్టుకొని కూడా మీరు ఇద్దరు దిగిన ఫొటోస్ ఉన్నాయి, అవి పెడితే చాలు పోలీసులు కేసు తీసుకొని అంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము 100% మీకు లీగల్ సపోర్ట్ ఇస్తాం. అర్థమవుతుంది? ఎందుకంటే మీరు అడ్వకేట్లను పెట్టుకోవడం ఇంకొకటి ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారం కూడా కాదు. 2, ఒకవేళ మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే ఆ క్రిమినల్ కేసు రన్ అవ్వనివ్వండి. మెయింటెనెన్స్ కేసు వరకు ప్రొసీడింగ్స్ నడిపించాలి, అది కూడా మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశారే అనుకోండి, ఖచ్చితంగా పాపకైతే మెయింటెనెన్స్ ఇప్పించగలం. ఎప్పటిదాకా? ఆ పిల్లకి చదువు కంప్లీట్ అయ్యి పెళ్ళన్నా అవ్వాలి, చదువు కంప్లీట్ అయ్యి జాబ్ అన్నా తెచ్చుకోవాలి. ఈ టైంలో ఇవి నడిపిస్తూ ఉండగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ఏదన్నా వచ్చి బల్క్గా ఏదన్నా అతని అమౌంట్ ఇస్తే కనుక మీకు అవసరం లేకపోయినా డైవర్స్ తీసుకోండి. కాంపెన్సేషన్గా ఆ పిల్లకి వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమైనా ప్రాపర్టీ కొంటారో, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో, అది మీ పర్సనల్ విషయం. భర్త కావాలి అంటే మాత్రం ఓన్లీ పెద్ద మనుషుల పంచాయతీ, పోలీస్ స్టేషన్లో కేసు మాత్రమే. అతని కోసం వెయిట్ చేస్తానండి అంటే జీవితకాలం మీరు వెయిట్ చేసే హక్కు మీకు ఉంటుందమ్మా. వచ్చిన రోజుకి వస్తాడు. ఎందుకంటే ఈ కోపాలన్నీ కొన్ని రోజులే ఉంటాయి. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్లో పోలీస్ స్టేషన్కి ఈ రోజే మీరు వెళ్తానన్నా కానీ మేము అందుబాటులో ఉంటాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. అదండి లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ గారు. లావణ్య గారు ఇక్కడ వచ్చినటువంటి సమస్యకి ఆవిడ ఎలా అయితే న్యాయం జరుగుతుందో దానికి చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.